Hey guys, welcome back to my YouTube channel. This is Shahnaz. ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. మా ఇంట్లో మొత్తం అందరు చుట్టాలు వచ్చారు. వీళ్ళందరూ కేక్ కటింగ్ కోసం వచ్చారు. కేక్ పీస్ తీసుకొని వెళ్ళిపోతారు. మేరకల తెచ్చింది కేక్. ఈరోజు మా నాని పుట్టినరోజు అనమాట. టైం కూడా 11:54 అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను వ్లాగ్. ఈరోజు నైట్ 31st నైట్ సెలబ్రేషన్స్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఇలాగా ఈ 2 ఫింగర్స్ ఇక్కడ ఇంకో బ్లాగర్ అనమాట. నేను అప్పుడు 3 వస్తే పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ మేడం గారు 3 వస్తే పోస్ట్ చేస్తారనమాట. అది కూడా పోస్ట్ చేయదని దాచుకుంటుందంట. నేను కొంచెం కన్సిస్టెంట్గా పెడదామని ఫిక్స్ అయ్యాను గైస్. 2026లో మొత్తం నా యూట్యూబ్ ఛానల్ రాక్ అవ్వబోతుంది. నవ్వుతావేం తెజ్జు? నిజంగానే పెడతాను. ఇదిగోండి. న్యూ ఇయర్ కేక్ జస్ట్ సింపుల్ బేసిక్ కేక్. మా నాని బర్త్డే కూడా న్యూ ఇయర్ ప్లస్ పుట్టినరోజు రెండు ఒకసారి అయిపోతున్నాయి గైస్. హ్యాపీ బర్త్డే టు యూ. మ్యాచింగ్ మా తమ్ముడు వస్తున్నాడు గైస్. మళ్ళీ వెళ్ళిపోతాడు ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోగానే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. బాంబులు టపాసులు పెట్టేస్తున్నారు గైస్. చిన్న క్రీమ్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయాయి గైస్. కేక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్కి వెళ్తున్నాం. సో గైస్ పోలీస్ అంకుల్స్ రానివ్వట్లేదంట. సో అలా ఏదైనా ఫస్ట్ ఇయర్ బయటకు వచ్చాం గైస్ మేము. మైక్ పెట్టింది నాలంటే ఆర్టిస్ట్ మైక్ ఇస్తే అవ్వదని తెలుసా మీకు. సో జీవితంలో ఫస్ట్ టైం మమ్మల్ని మమ్మీ బయటకి న్యూ ఇయర్కి అది కూడా బయటకు తీసుకురావడం జరిగింది. మరి స్టార్ట్ చేయి బయటకి తీసుకురావడం జరిగింది. టైం చూపిస్తాను మీకు నేను. 12:19 యూసీ నా జీవితంలో ఫస్ట్ టైం బయటకు వచ్చాను ఇలాగా. ఇట్ ఈస్ మెడికల్ మిరాకిల్ గైస్. మెడికల్ మిరాకిల్. ఇదిగో మా డాక్టర్ బండి నడుపుతుంది. ఓకే గైస్, ఒకవేళ డెస్టినేషన్ చేరుకున్నట్టయితే మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ న్యూ ఇయర్. జై. ఈ బండి మీద ఎదురు. హ్యాపీ న్యూ ఇయర్. జనాలు చూడండి. ఈవినింగ్ 6లా ఉన్నారు.
ఫుల్ ట్రాఫిక్. మా తమ్ముడు గైస్, మా తమ్ముడు, ఆ అబ్బాయి మా తమ్ముడు, ఆ ముందోడు కూడా ఇంకో తమ్ముడు. వీళ్ళు మొత్తం మాకు కావాల మా బాయ్స్. తిరగనివ్వట్లేదు గైస్ అసలు బయట. ఇంటికి వెళ్ళిపోండి అన్నది ఇందాక నుంచి. అయిపోయింది గైస్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బీచ్కి వెళ్దాం అనుకుని బయలుదేరం కానీ బీచ్కి వెళ్ళలేదు. ఫుల్గా జనాలు ఉన్నారు, పోలీసులు కూడా ఆఫీసర్ ఇంక లోపలికి వెళ్ళడానికి మాకు అలో చేయలేదు. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్. ఇట్ వాజ్ అ కైండ్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. మీ పెట్రోల్ సేవ్ చేసుకోండి. మేము ఫస్ట్ టైం వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసాం. సెకండ్ టైం కూడా రామో తెలియదు. ఏమో ఇయర్ మేము అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. మా అక్కకు జాబ్ వచ్చేయచ్చు, ఆ అక్కకు కూడా జాబ్ వచ్చేయచ్చు, నీకు కూడా వచ్చేయచ్చు, నాకు కూడా వచ్చేయచ్చు. ఇన్షాల్లా మా అందరికి వచ్చేస్తే మేము తిరగపోవచ్చు. సో ఈ న్యూ ఇయర్ ఎలాగైనా బాగా స్పెండ్ చేయాలని వచ్చాము. జాబ్ వస్తే తిరుగుదాం అనుకుంటారు గైస్ ఎవరన్నా, అసలు జరగని పని. మనం తిరగలేము గైస్. ఇలాగే చూసారు మమ్మీకి మా డాడీకి జాబ్ ఉంది, కానీ నాలంటే ఒక పేచి పెట్టి కూతురున్న మళ్ళీ రోజు మాతో బయటకు వచ్చాం. ఇప్పుడు నేను మళ్ళీ బయటకు రావాలంటే నీలాంటి పేచి పెట్టి కూతుర్ని పుట్టాలి. అప్పుడు వస్తారా? అయ్యో ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఏజ్ ఉన్నప్పుడు బయటికి రండి గైస్. నేను మా డ్రైవర్ మా మమ్మీ ప్రో డ్రైవర్ నన్ను ఈ బండిని నడుపుతానికి తోపంటాను. థ్యాంక్స్ న్యూ ఇయర్ గిఫ్ట్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ న్యూ ఇయర్ థ్యాంక్స్ గిఫ్టింగ్ గైస్. థ్యాంక్స్. నాకు ఏం మాట్లాడుతుంది అంతకాలేదు గైస్, అంటే బయటకు వచ్చింది కదా నైట్ టైం అందుకు కొంచెం న్యూ ఇయర్కి మమ్మీ ఇచ్చింది పెద్ద గిఫ్ట్. చలి కొడుతుందండి, నాకు అసలు చలి వేయట్లేదు గైస్. నేను మనిషిని కాదంటారా అనుకోండి, పర్లేదు, మీ ఇష్టం, మీకు ఎలాగంటే అలా కానివ్వండి. మీరేమనుకున్నా నేను ఎలాగ మార్చలేను. సో క్యారీ ఆన్. ఏలియా ఈ వీడియోలో కానీ మీరు చూసినట్టు కానీ ఒకవేళ బయట నేను కనిపిస్తే మాత్రం నన్ను పలకరించండి, ఫొటోస్ అడగండి, సెల్ఫీస్ అడగండి. లియా మీరు ఆ బీచ్ లో నైట్ వెళ్ళారు కదా, బీచ్ లో అలౌ చేయలేదు కదా, మీరే కదా అంటారు. తప్పుగా అలా రాకండి. ఓకే, ఐ నో ఐ హావ్ లాట్ ఆఫ్ ఆరా అన్నమాట. సో ఐ షుడ్ డు ఆరా ఫర్ మీ. జీటీ లియా గైస్, జీటీ లియా మొత్తం అసలు అప్పుడు లియా అంటే ఎవరో తెలియదు. లియా ఇప్పుడు జీటీ లియాగా అప్పుడు ఫేమస్ అయిపోయింది. గత సంవత్సరంలో జరిగిన గొప్ప విషయం ఇదంతా. మీకు రికార్డ్ అవుతుందా లేదా నాకు తెలీదు. రికార్డ్ అవుతుంది, గాలికి వాయిస్ వస్తుందో లేదో తెలీదు. కట్ చేసిరని కోరుకుంటాను ఎడిటర్ గారిని. అసలు ఛాన్స్ లేదు. ఓకే, ఫొటోస్ లేక కష్టపడతాం, దొరికిన ఫొటోస్ ఎందుకు వదులుతాం? వద్దన్నా సరే నన్ను బ్లాగ్ చేస్తారు. నేను మీకు దాన్ని బయట కనబడిన మాత్రం వద్దు, దాన్ని కలకండి, నాకు సింపుల్. ఓకే, ఓడియమ్మ బంటి. ఓకే గైస్, దిస్ ఈజ్ అవర్ నైట్ 31st సెలబ్రేషన్స్. ఏం లేదు, జస్ట్ సింపుల్ కేక్ కటింగ్తో వైండ్ అప్ చేస్తాం. రేపు ఉన్నాయి అసలేం సెలబ్రేషన్స్, Jan 1st ఫ్రెండ్స్ మీటప్. ఓకే, రేపు మీకు చూపిస్తాను Jan 1st సెలబ్రేషన్స్. ప్లాన్ ఫ్లాప్ అవ్వకుండా ఉంటే చాలు గైస్. సో రేపు మార్నింగ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీకు మొత్తం చూపిస్తాను గైస్. బాయ్ బాయ్, గుడ్ నైట్.